అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరిచెనో అది కంటికి కనపడలేదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అని చెప్పేసి మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడని మనం చూస్తాం. తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలను సిద్ధపరిచాడు. అయితే అది లోకమునకు కనపడటం లేదు. వాటిని వారు గ్రహించలేరు. ఎందుకంటే ప్రభువునైన వారు ఎరగలేదు కాబట్టి. ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అది తెలుసుకోలేని వారుగా ఉన్నారు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారికి దేవుడు వారిని గూర్చి ఆత్మ వలన బయలుపరుస్తున్నాడు. లేఖనాలను ధ్యానించినప్పుడు దేవుడు సిద్ధపరిచిన వాటిని ఆత్మ వలన గ్రహించగలం. అందుకే కీర్తనలు 23వ కీర్తనలో 5వ వచనం చూద్దాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పి. ఇక మనం గమనిస్తే దావీదు కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటూ ఆయనను పరుండ చేయుచున్నాడు. ఇక్కడ పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేయుచున్నాడు. అంతేకాదు, శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అంటూ 5వ వచనంలో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు, నూనెతో నా తల అంటి ఉన్నావు అని చెప్పేసి భోజనము సిద్ధపరిచాడు. దేవుని ప్రేమించు వారు ఆకలితో ఉండే పరిస్థితి ఉండదు. వారికి కావలసిన ఆహారము దేవుడు సమకూరుస్తాడు. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు కదా, దేవుణ్ణి ప్రేమించాడు. ఇదే కీర్తనలు 18వ కీర్తన 1వ వచనంలో చూస్తే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూసారా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పేసి చూస్తాను. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. అయితే భోజనము సిద్ధపరిచాడు. ఎక్కడ? శత్రువుల ఎదుట.
కదా. అక్కడ మనం చూసాం కదా 23వ కీర్తనలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అది మాత్రమే కాదు, కానీ సమూయేలు రెండవ గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనము చూద్దాం. 17వ అధ్యాయము 27, 28, 29 వచనాలు. దావీదు మహనాయిమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణం వాడైన నాహాసు కుమారుడగు సోబియును, లోదేబారు ఊరివాడగు అమ్మియేలు కుమారుడైన మాకీరును, రోగేలీము ఊరివాడును, గిలాదీయుడునైన బర్జిల్లాయు, అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవలు, పిండి వేయించిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకుని వచ్చిరి అని చెప్పి చూస్తున్నాం. తన కుమారుడైన అబ్షాలోము తనకు శత్రువుగా మారి తనను తరుముతున్న వేళలో దావీదుకు కావలసిన ఆహారమును దేవుడు సిద్ధపరిచాడు. శత్రువుల ముందు భోజనము సిద్ధపరచువాడు మన దేవుడు. అందుకే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరుస్తాడు. రెండవదిగా గమనిస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెప్పి. మొదటిగా ఏమో శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచాడు. రెండవదిగా చూస్తే స్థలమును సిద్ధపరిచాడు. ప్రభువుతో పాటు నివాసమునుటకు కావలసిన స్థలమును మన ప్రభువు మన కొరకు సిద్ధపరిచాడు. అదే పరలోక సంబంధమైన స్థలమును మాత్రమే కాదు, భూ సంబంధమైన స్థలమును కూడా కదా దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరుస్తాడు కూడా కదా. అది మాత్రమే కాదు కదా, ప్రవక్త అయిన ఏలియా కాలములో ప్రజలు బయలుదేవతను ఆరాధిస్తున్నప్పుడు ఏలియా మాత్రం యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. కారణం, అతడు దేవుని ప్రేమించాడు. అందుచేత ఏలియా కొరకు దేవుడు అక్కడ గమనిస్తే సీదోను సంబంధమైన సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి ఇంటిని సిద్ధపరిచాడు. ఎంత గొప్ప దేవుడు కదా. అది మాత్రమే కాదు, ఏలియాను చంపాలని అహాబు అనేక ప్రాంతాలు వెతికాడు, కానీ సీదోనులో వెతకలేదు. కారణం, సీదోను రాజకుమార్తె అయిన యెజెబెలును అహాబు వివాహం చేసుకున్నాడు. 16వ వచనం, మొదటి రాజులు 16:31 మనం చూస్తాం. అక్కడికి ఏలియా వెళ్ళాడు అని అహాబు తలంచాడు. అయితే
దేవుడు మాత్రము ఏలియాకు ఆ స్థలమునే సిద్ధపరిచాడు. మనం ఎక్కడ ఉంటే క్షేమంగా ఉంటామో దేవునికి తెలుసు. ప్రేమైన వాళ్ళ గమనించండి, స్థలాన్ని సిద్ధపరిచాడు. ఈ లోకం మనం విడిస్తే పరలోక పట్టణము కదా, అక్కడ మనకు స్థలం ఉందని చెప్పేసి మనము సిద్ధపడవలసిన వారముగా ఉంటాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. మూడవదిగా గమనిస్తే కీర్తనలు 31వ కీర్తన 19వ వచనం. 31వ కీర్తన 19వ వచనంలో గమనిస్తే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. 1 భోజనము సిద్ధపరిచాడు, 2 స్థలమును సిద్ధపరిచాడు, 3 మేలులను సిద్ధపరిచాడు. నరుల ఎదుట ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి కొరకు దేవుడు మేలులను సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచిన మేలు ఏదో ఒక్కదానికే పరిమితం కాదు, కానీ అపరిమితమైన మేలును సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరచువాడు కదా, ఆయన సిద్ధపరిచిన మేలు గొప్పది. అందుకు మనం ఏం చేయాలి? ఆయన మనం స్తుతించాలి. తండ్రి, మా కొరకు నీవు సిద్ధపరిచిన వాటి కొరకై వందనాలు. వాటిని మేము స్వతంత్రించుకున్నటకు మాకు సహాయం చేయి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచును అవి కంటికి కనపడలేదు. అందుకే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుస్తున్నాడు. ఆత్మయున్న దేవుడు. అట్టి దేవుణ్ణి మనం ఈ ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో మనం స్తుతించవలసిన వారం.